హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో ఏ వీడియో అయితే పెడతామో మీకు ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా మీకైతే వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీ మెసేజ్కి అయితే రావడం జరుగుతుంది. తద్వారా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్కి వచ్చి చేరడం వలన ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులభంగా తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. దీనికి సంబంధించిన డిఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే, దసరా కానుకగా డిఏ 69% పెంపు, కేంద్రం సంచలన నిర్ణయం. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్న ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా పెన్షనర్స్ కానీ వారికి మాత్రమే అని కాదండి, చాలా వరకు ఉద్యోగస్తులు పెన్షన్లకు సంబంధించి మిగతా వారికి కూడా ఈ యొక్క వార్త అయితే వీలంతవరకు అందరూ కూడా షేర్ చేయండి. దసరా అంటున్నారు, మరి దసరా అయితే చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ అక్టోబర్లో రావాల్సిన దసరా మరి ఇప్పటికే ఈ యొక్క వీడియో ఎప్పుడు చేస్తున్నారని చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో ఒక క్వశ్చన్ అయితే దాగి ఉంది. ఎందుకంటే దసరా చూసుకున్నట్లయితే దాదాపు 4 నుంచి 5 నెలల కాలంలో ఈ యొక్క డిఏ అనేది దాదాపు 55% నుండి 69%, అంటే ఒక 14% పెరగడానికి అయితే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్స్లు అయినా లేకుంటే బోనస్ అయినా ఎప్పటికీ మనం చూసుకున్నట్లయితే దివాళీకి అయితే రావడం జరుగుతుంది. అయితే దివాళీ కంటే ముందే దసరాకే ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో కరువు భత్యమైనా లేకుంటే వారికి దుస్తుల భత్యమైనా అదేవిధంగా హెచ్ఆర్ఏ అయినా అదేవిధంగా పిఆర్సీ అయినా ఇవన్నీ కూడా దసరా కానుక లోపు ఇవన్నీ కూడా కేంద్రం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 60% పెంచడం వలన దాదాపు వారి యొక్క జీతం 79,974 రూపాయల నుండి దాదాపు 1,00,000 రూపాయలుగా పెరగడానికైతే అవకాశం అనేది 100కి 200% ఉంది. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయంపై, ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇయర్ ఎండింగ్ మనకి ఏదైతే 2025 డిసెంబర్ 31 నాటికి ఇయర్ ఎండింగ్ సందర్భంగా 8th పే కమిషన్ అయితే మనకైతే 7th పే కమిషన్ అనేది ఆ యొక్క ముగియడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 8th పే కమిషన్ అనేది 2026 జనవరిలో అమలు కావాల్సి ఉంది. ముందుగానే డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి వారికి అందరికీ కూడా ఈ 8th పే కమిషన్ ఆధారంగా వారికి 69% పెంచి 2026 జనవరి 1 కంటే ముందే, అంటే 2025 లోపు, అంటే డిసెంబర్ లోపు ఇలా చూసుకునేది మేబీ దగ్గర దసరా వరకు ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ పెంచి 14% పెంచడం వలన ఉద్యోగస్తుల సంఘాలకు పెన్షన్లకు ఒక అద్దరిపోయే బ్రహ్మాండమైన శుభవార్త అనేది కేంద్ర క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు అయితే చర్చించడం జరిగింది. అయితే ఈ విధంగా పెంచడం వలన ఉద్యోగస్తులకు భారీ సంఖ్యలో అయితే వేతనాలు కూడా అందడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. వేతనాలు మాత్రమే కాదు, పెన్షన్ కూడా అందడానికి కూడా ఆస్కారం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఎందుకంటే కనీస పెన్షన్ 7,500 పెంచాలి, 7,500 పెంచాలని కూడా చాలామంది వాపుతున్నారు. కానీ 7,500 కాదండి, దాదాపు 9,000 నుండి 18,000 రూపాయలను కూడా సగటు వ్యక్తి పెన్షన్ తీసుకోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. మిత్రులారా, ఇటువంటి సమాచారం ఎక్కడికి వెళ్ళినా మీకు ఇటువంటి సమాచారం అయితే దొరకదు. ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా, ఉద్యోగస్తుల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా, సచివాలయంలో సెర్చ్ చేసిన విషయం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి సమాచారం ముందుగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి వీడియోస్ కోసం, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడమే, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడమే. ఇక మీరు చివరిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్కి అనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా మీ బంధుమిత్రులకు కానీ మీ సహోద్యోగులకు కానీ అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.